సరే సరే మరి. హలో. తర్వాత హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ ఇంకా 10 మంది పైన రావాలండి మన దానిలో. శివ గారు, నిన్న మనం యాప్స్ ఇన్స్టాల్ చేయడం చూసాం కదా. అవునండి. ఇప్పుడు వెబ్ ఇంటర్ఫేస్ నుంచి అవ్వకపోతే మనం మాన్యువల్ గా యాప్ డేటాలోంచి కానివ్వండి లేదా ఇన్స్టలేషన్ ఫోల్డర్ లోంచి కానీ ఇన్స్టాల్ చేయొచ్చు. అది atlassian.net వెబ్సైట్ లో అలా ప్రాబ్లం వస్తే అలా ఏమన్నా ఉన్నాయా? atlassian.net వెబ్సైట్ లో ప్రాబ్లం సైట్ డౌన్ లో ఉందంటే మనం ఏం చేయలేమండి. అసలు సైట్ డౌన్ లో ఉండదండి ఎప్పుడు. ఓకే ఓకే అసలు 100% వాళ్ళు సైట్ డౌన్ లో పెట్టరండి. ఓకే శివ గారు. సార్ రైట్ సార్. మనోళ్ళు మరి ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ ఇంకా రావట్లా. సరే సార్, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఒక 2 minutes చూద్దాం, ఎందుకంటే చాలా మంది 10 మంది రావాలి కదా. అవునా? అవును సార్. ఓకే అండి.
గుడ్ మార్నింగ్ అండి. Sir, right, sir. I am sharing my screen. ఐ హోప్ మీ అందరికి నా స్క్రీన్ కనపడుతుంది అనుకుంటున్నానండి. ఎస్ సార్. ఓకేనా? రైట్ సార్. దీనిలో ఒకసారి జీరాని ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ 80 జాబ్ రైట్. లాగిన్. సార్ నిన్నటి దాకా మనం ప్రాజెక్టులు, ఇష్యూలు, యాడాన్స్ సార్ ఆల్రెడీ యూజర్ మేనేజ్మెంట్ గురించి చెబుతున్నారు సార్. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే ఇదేంటంటే ఈరోజు క్లాస్ మనకి జేక్యూఎల్ క్వరీస్ రాయటం ఎలా, ఫిల్టర్ చేయటం ఎలా, అదే విధంగా బల్క్ గా ఒకసారి ఒక 100 ఇష్యూల్ని 150 ఇష్యూల్ని ఎలా మాడిఫై చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఇష్యూస్ ని ఎలా ఇంపోర్ట్ చేయాలి సిఎస్వి ద్వారా, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుకుంటాం సార్. టుడేస్ కాన్సెప్ట్ ఏంటండి? జేక్యూఎల్. జేక్యూఎల్ యొక్క వెబ్రవేషన్ జీరా క్వరీ లాంగ్వేజ్. చాలా జాగ్రత్తగా వినండి సార్, ఎందుకంటే జేక్యూఎల్ క్వరీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సార్. అంటే దాని యొక్క ఉపయోగం ఏంటంటే ఓవర్ వ్యూ చెప్పి మీకు చెప్తాను సార్. జేక్యూఎల్ అనేది హార్ట్ అండి జీరాలో. ఎందుకంటే మనకు డేటాబేస్ లో మనం ఎలా టేబుల్ రాసుకుని ఫిల్టర్ చేసుకుంటాం, ఫర్ సపోజ్ ఎంప్లాయీ టేబుల్, అదే విధంగా ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇష్యూ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏది కావాలితే అది మనం డేటాబేస్ లో ఏ విధంగా అయితే క్వరీలు రాసుకుని తెచ్చుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా యూఐలో కూడా జీరా యూఐ అంటే ఇక్కడ కనపడేదాన్ని యూఐ అంటారండి. ఈ యూఐలో కూడా స్పెసిఫిక్ ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, స్పెసిఫిక్ 2 ప్రాజెక్టుల యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, అంటే జేక్యూఎల్ క్వరీలో ఓన్లీ ఇష్యూలు మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలవు, ప్రాజెక్టులని కాదు. అర్థమవుతుందండి మీ అందరికి? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకేనా? ఓన్లీ ప్రాజెక్ట్ Yes, sir. తీసుకురాలేవు సార్. ఓన్లీ జేక్యూఎల్ క్వరీలో ఒక్క ఇష్యూలు మాత్రమే ఫిల్టర్ చేయగలవు. ఫలానా ప్రాజెక్ట్ ఏబీసీ అన్న ప్రాజెక్ట్ లో నాకు స్టోరీ ఇష్యూలు మాత్రమే కావాలి, నాకు బగ్ ఇష్యూలు మాత్రమే కావాలి. నథింగ్ బట్ జేక్యూఎల్ క్వరీ అంటేనే ఫిల్టర్. ఫిల్టర్ అంటే ఎందుకు వాడతాం సార్ మనం? టీ ఫిల్టర్ ఎందుకు వాడతాం చెప్పండి ఎవరైనా? జనరల్ గా ఫిల్టర్ ఫిల్టర్ చేయడానికి మనకి ఏదైతే కావాలో అది తీసుకుని కదమదంతో పక్క పెట్టేస్తాం సార్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో ఉంది సార్, ఒక ప్రాజెక్ట్ లో ఒక 2500 ఇష్యూలు ఉన్నాయి. ఓకేనా? దానిలో నేనేం చేస్తానంటే అజీజ్కి అసైన్ అయిన ఇష్యూలు, అక్రమ్కి అసైన్ అయిన ఇష్యూలు, అరుణ్కి అసైన్ అయినాయి, రాముకి అసైన్ అయినాయి, గణేష్కి అసైన్ అయినాయి, ఇలా విడివిడిగా నేను ఫైండ్ అవుట్ చేసుకోవచ్చా వయా జేక్యూఎల్ క్వరీ ద్వారా? ఎస్. అది అవి బగ్ ఇష్యూలు అయినా అవ్వచ్చు, టాస్క్ ఇష్యూలు అయినా అవ్వచ్చు, సబ్ టాస్క్ ఇష్యూలు అయినా అవ్వచ్చు, ఏ ఇష్యూలైనా సరే నువ్వు చక్కగా ఫిల్టర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సార్. అదే విధంగా మా మేనేజర్ ఏమన్నాడంటే నాకు 2023 జనవరి 20వ తారీఖు నుంచి ఈ రోజు వరకు క్రియేట్ అయిన టికెట్లు ఫిల్టర్ చేయవా అన్నాడు సార్. క్వశ్చన్ అర్థం చేసుకోండి సార్. ఏమన్నాడు మా మేనేజరు? జనవరి 20వ తారీఖు నుంచి 2023 20వ తారీఖు నుంచి ఇక్కడ టిల్ డేట్ వరకు కావాలన్నాడు సార్. తను ఏవేవి ఇష్యూలు క్రియేట్ అయినాయి మొత్తం జీరాలో నాకు నెంబర్ ఆఫ్ ఇష్యూలు కౌంట్ చెప్పబోయా అన్నాడు సార్. చేయగలవా లేదా దాన్ని? ఎస్ ఆర్ నో? చూడండి సార్, రాశాను చూడండి సార్. ఇదేనా క్వరీ? ఇలాగైనా ఎగ్జాంపుల్ ఇంతేనా కదా? అంతేనా కదా? ఈ డేట్ రేంజ్ మధ్యలో నుంచి 2 days డేట్ వరకు వేసుకోండి సార్. దీన్ని యాజిటీస్ గా ఇలాగే క్వరీ రాసేస్తే ఇది శాంపుల్ క్వరీ అండి. నేనేమన్నా నా కాన్సెప్ట్ ఏంటి సార్? జనవరి 20వ తారీఖు నుంచి టిల్ డేట్ వరకు. టిల్ డేట్ అంటే ఎంత వస్తుంది సార్? ఇక్కడ 4వ తారీఖు 8వ నెల 2023.
ఇక్కడ ఏంటి సార్ 20వ తారీఖు 01/2023 ఆ డేట్ నుంచి టిల్ డేట్ వరకు ఉన్న ఇష్యూలు మాత్రం నాకు ఫిల్టర్ అవ్వాలి. 5 నిమిషాల క్రితం క్రియేట్ అయిన ఇష్యూలు ఫిల్టర్ అవ్వాలి. అలా మనకు నచ్చిన విధంగా మనం డిఫైన్ చేసుకుని జేక్యూఎల్ క్వరీస్ ని రాసుకోవచ్చు సార్. ఇందులో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి సార్. జేక్యూఎల్ క్వరీ అంటే అర్థమైందా? ఫిల్టర్ అని. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. జేక్యూఎల్ క్వరీ అబ్రివేషన్ ఏంటి సార్? జేక్యూఎల్ అబ్రివేషన్ ఏంటి? Java Query Query Language. లాంగ్వేజ్. సార్ మీరు ఎప్పుడైనా సరే 10th క్లాస్లోనో 9th క్లాస్లోనో వెన్ డయాగ్రామ్స్ అని ఉంటాయండి, ఎప్పుడైనా విన్నారా? ఎస్ వెన్ డయాగ్రామ్స్ అని ఉంటాయండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 10th 9th చెప్పను అనుకో, చెప్తున్నా జనరల్ గా. ఈ వెన్ డయాగ్రామ్స్ చూడంగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ప్రాబిలిటీస్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా ఉంటుందండి బీటెక్ లో ఫస్ట్ ఇయర్ లో. ఎంతమంది అయితే ఫస్ట్ ఇయర్ చేశారు అనేది డిప్లొమా కాకుండా ఉంటారు కదా. ప్రాబిలిటీస్ ఆప్షన్ ఉంటుందా? సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? ఎస్ Yes, sir. ఆ ప్రాబిలిటీ అనే సబ్జెక్ట్ లో కూడా ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇలాంటివి కూడా కాన్సెప్ట్లు వచ్చి ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? Yes, sir. అవునా కదా. జనరల్ గా మనకు వెన్ డయాగ్రామ్స్ అంటే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ ఏఆర్ బి అని వచ్చినాయి కదా. ఏ యూనియన్ అంటే ఏ అండ్ బి, B. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏ ఆర్ AR, బి. B. అంటే అర్థం ఏంటి సార్? ఇది ఒక ప్రాజెక్ట్, ఇది ఒక ప్రాజెక్ట్ అనుకోండి సార్. ఇది మొత్తాన్ని కలిపి ఈ మధ్యలో దాన్ని ఏమంటాం? అండ్ అంటాం, ఆర్ అంటామా? ఈ మధ్యలో ఇన్ఫర్మేషన్ And. అండ్. ఈ రెండిట్లో ఉన్నది మొత్తం కావాలి నాకు. అది ఆర్. అర్థమవుతుందా సార్? వెన్ డయాగ్రామ్స్. ఇది ఏ అనేది ఒక ప్రాజెక్టు, బి అనేది ఒక ప్రాజెక్టు. నాకు ఈ రెండిట్లో కామన్ గా ఉన్నాయి కావాలి. ఈ రెండు ఇన్ఫర్మేషన్ లో కావాలి. అండ వాడతాం, ఆర్ వాడుకుంటాం, నీ ఇష్టం ఏదైనా. వజ్ అయినా వాడుకో. వజ్ అంటే ఏంటి సార్? ఎప్పుడో చేంజ్ అయిపోయిన టికెట్లు. ఇన్ అనేది ఏంటంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్, బి ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్, అన్ని మల్టిపుల్ గా ప్రాజెక్ట్స్ గురించి రాసేటప్పుడేమో ఇన్ వాడతాం. అదే ఒక ప్రాజెక్ట్ ఒక్కటే కావాలంటే ఈక్వల్ టు వాడుకుంటాం. నన్ను అర్థమవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? Yes, ఇక్కడ sir. చూడండి సార్, ఇది మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రాసేనా సింగిల్ ప్రాజెక్టా? ఏబిసి అనేది ఒకటి. సింగిల్ ప్రాజెక్ట్. వెరీ గుడ్ సార్. ఇక్కడ చూడండి సార్, ప్రాజెక్ట్ ఈక్వల్ టు ఏబిసి అండ్ ఇష్యూ టైప్ ఈక్వల్ టు బగ్ అండ్ స్టాటస్ ఈక్వల్ టు ఓపెన్ అండ్ ఎస్ఐన్ ఈక్వల్ టు ప్రవీణ్. ఇదేంటి సార్? దీని యొక్క మీనింగ్ ఏంటి చెప్పండి సార్. ఒక ప్రాజెక్ట్ లో ఒకటే ఇష్యూ, ఒకటి అంటే సపరేట్ బగ్ అనేది సపరేట్, స్టేటస్ అనేది సపరేట్, అన్ని ఒక ప్రాజెక్ట్ కు కావాలని. అదే సార్ కరెక్ట్. అది ఏంటి అసలు ఈ క్వరీ ఏమి మాట్లాడుద్ది? ఏం ఫిల్టర్ అవుద్ది ఈ క్వరీలో? ప్రాజెక్ట్ Navini అనే ABC అనే ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ లో బగ్స్ ఎన్ని ఉన్నాయి? స్టేటస్ ఓపెన్ స్టేటస్ లో ఉన్నవి ప్రవీణ్ కి అసైన్ అనేవి మాత్రమే కావాలని. వెరీ Right. గుడ్. అంతే సార్, సింపుల్. ఓకేనా? దీని అర్థం చెప్పండి సార్. మల్టిపుల్ ప్రాజెక్ట్స్, సింగిల్ ప్రాజెక్ట్ ఇది? మల్టిపుల్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఇష్యూలు, ఇష్యూ టైప్ ఇన్, బగ్, ఎపిక్, స్టోరీ అండ్ స్టాటస్ ఇన్, ఓపెన్, ఇన్ ప్రోగ్రెస్, డన్ అండ్ ఎస్ఐని ఇన్ పెట్టుకుని రాము, సీత, లక్ష్మణ్ ఎన్ని పేర్లు పెట్టుకుని వాళ్ళకి ఎస్ఐన్ అయిని. బట్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఇష్యూల్ని అది మనకి చూపిస్తుంది. అన్న అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? సార్ దీని అర్థం ఏంటి సార్? నాకు అసలు ఏ ప్రాజెక్టో తెలియదు, ఏ ఇష్యూ టైపో తెలియదు, ఏ స్టేటస్ తెలియదు, ఎవరికి అసైన్ అయిందో తెలియదు. నేను సింపుల్ గా ఏం చేస్తాను సార్? ఏం చేస్తాను చెప్పండి? సమ్మరీ. ఈ టిల్డ్ క్యారెక్టర్ అంటారు సార్. దీన్ని వేవ్ సింబల్ లా కనపడుతుంది సార్. దీన్ని ఏమంటారంటే టిల్డ్ క్యారెక్టర్ అంటారు సార్. దీనిలో ఓన్లీ సమరీ ఇలాంటి పేరు గల్లా ఇష్యూలు మాత్రమే ఫిల్టర్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం? సమరీ, టిల్డ్ క్యారెక్టర్. సార్ ఏంటి సార్ ఇక్కడ కొటేషన్లు పెట్టారు, మీరు డబల్ కోట్స్ పెట్టారు అంటే సీనియర్ జేరా స్పేస్ ఉండి అడ్మిన్ ఉంది కదా, ఇలా స్పేస్ ఉంటే అది తీసుకోదు. నువ్వు డబల్ కోట్స్ పెడితేనే అది సింగిల్ వర్డ్ కింద కన్వర్ట్ చేసి నీకు ఆన్సర్ రిజల్ట్ ఎత్తుంది సార్. చూపిస్తా ఎందుకు కొటేషన్లు పెట్టాను, అర్థమైందా? Yes, sir. సార్ నో? సార్ Yes. ఇది సార్ నా జేరా అప్లికేషన్ మొత్తం ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అన్నాను ఎగ్జాంపుల్ కి? 100 ప్రాజెక్ట్స్. 100 ప్రాజెక్ట్స్. దానిలో నాకు ఎన్ని కావాలి? ఫస్ట్ 50. 50.
ఆ 50లో 1. పోయింది కదమ్మా, పోయింది కదమ్మా ఇది. అర్థమైందండి? ఎవరో మ్యూట్ లో ఉండాలి. అర్థమవుతుందా సార్? ఎస్ సార్. సింగిల్ 100 ప్రాజెక్టులోంచి 50 ప్రాజెక్టుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేయొచ్చు, ఒక ప్రాజెక్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇదంతా అర్థమైంది. ఒక స్క్రీన్ షాట్ తీసుకుని గ్రూప్ లో పెట్టుకోండి సార్. సార్ అండ్ ఇన్ గురించి ఒకసారి చెప్పండి. అమ్మా అండ్ ఇన్ ఒకసారి చెప్పారా సార్? ఓకే సార్. అండ్, ఆరు, వజ్, ఇన్ ఇలా చాలా రకాలు ఉంటాయి సార్. వీటిని ఏమంటారంటే అన్నిటిని కీవర్డ్స్ అంటారు సార్. ఏ యూనియన్ బి అంటే అండ్ అంటే ఈ ప్రాజెక్ట్ లో ఉన్నది, ఈ ప్రాజెక్ట్ లో కామన్ గా ఉన్నది తీసుకొస్తుంది. అది అవునా కదా? ఎస్ ఆర్ నో? ఆర్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది మొత్తం ఇవన్నిటిని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ చూపించేది. ఇది ఏ అనేది ఒక ప్రాజెక్టు, బి అనేది ఒక ప్రాజెక్టు, 2 ప్రాజెక్టులో. ఇక్కడ నేను ఏ కీవర్డ్ వాడుకున్నాను సార్? అండ్ వాడుకున్నాను. అండ్ అంటే ఏం మీనింగ్ చెప్పాను మీకు ఇక్కడ ఈ బొమ్మలో, ఈ డయాగ్రామ్ ఏంటిది మీనింగ్ ఏంటి సార్? అండ్ అంటే ఏ అండ్ బి. ఓన్లీ కామన్ గా ఉన్నాయా, అన్ని వస్తాయా? కామన్ గా ఉన్నాం. వెరీ గుడ్. ఏ ప్రాజెక్ట్ లో, బి ప్రాజెక్ట్ లో కామన్ గా ఉన్నాయి వస్తాయి సార్. అదే ఆర్ అంటే అన్ని వచ్చేస్తాయి. ఎస్ ఆర్ నో? మా బీటెక్ లో ప్రాబిలిటీ సబ్జెక్ట్ చేసావు నువ్వు రజిత? నాట్ బీటెక్ సార్, ఐఎమ్ ఫ్రమ్ ఎంబీఏ. ఓకే, ఎంబీఏలో అయినా ఉంటాయి కదా ప్రాబిలిటీస్. లేదా సబ్జెక్ట్ లేదా? ఎప్పుడైనా వినలేదా? ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి. ఉంది సార్, కాకపోతే ఇక్కడ ప్రాజెక్ట్ వైజ్ గా ఎలా తీసుకుంటారు ఇక్కడ క్వెరీలో అని నేను అడిగేది ఏంటంటే ఇది వదిలేసి ఈ కాన్సెప్ట్ నీకు అక్కడ అర్థమైంది సార్. ఇక్కడ క్వెరీలో కన్ఫర్మేషన్. ఇక్కడ యూనియన్ అంటే ఏం పెట్టాను నేను ఇక్కడ? అండ్ పెట్టారు. అండ్ అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం? అవునా కదా తల్లి? ఇక్కడ నీకు కనబడుతున్న కొరీలో అండ పెట్టాను కదా ఇక్కడ. సింగిల్ ప్రాజెక్ట్ చూడు. అంటే ఈ ప్రాజెక్ట్ లో, ఈ ఇష్యూ టైప్ లో, ఈ స్టేటస్ లో అండ్ ఎస్ఐని ఈక్వల్ టు ప్రవీణ్. మన వాళ్ళు చెప్పారు కదా. అదే విధంగా ప్రవీణ్కి ఎస్ఐని అవి బగ్ ఇష్యూలు, ఓపెన్ లో ఉన్న ఇష్యూలు పలానా ఏబిసి అన్న ప్రాజెక్ట్ లో మాత్రమే ఫిల్టర్ అవుతాయి. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ సార్. ఇది అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దామా వెళ్ళి? చేద్దాం. ఎస్ సార్ నో? షూర్. ఒక్కసారి నేను మినిమైజ్ చేసి మన జనాలకు వచ్చాను సార్. సార్ ఎలా వెళ్ళాలి, నావిగేషన్ ఎలా? ఫస్ట్ రీఫ్రెష్ చేస్తున్నానండి. ఓకే, ఇక్కడ చూడండి సార్. ఇష్యూస్ ఇక్కడ ఏముంది? సర్చ్ ఫర్ ఇష్యూస్. దీనిపైన ఎలా క్లిక్ చేయండి. నావిగేషన్ అది అలా వెళ్ళాలి. లోడ్ అవుతుంది సార్. ఇదిగోండి సార్, ఇక్కడ కనపడుతుందా లేదా? ఇదేనా అక్కడ చూసింది? అడ్వాన్స్డ్, బేసిక్ అని 2 కనపడతాయి సార్. అడ్వాన్స్డ్ అంటే నువ్వు ఓన్గా రాయాలి. బేసిక్ మీద క్లిక్ చేస్తే నువ్వు ఇక్కడ అన్ని కనపడతాయి. ఇక్కడ ప్రాజెక్టులు, ఇష్యూలు, స్టేటస్లు, ఎస్ఐనీస్, ఈ మోర్ ఆప్షన్ లో నీకు కస్టమ్ ఫీల్డ్ బేస్ చేసుకున్నైనా, డేట్ రేంజ్ ని బేస్ చేసుకున్న ఇందా నీకు చూపించారు కదా. పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు కనపడుతుంది. ఈజీగా ఉందా లేదా? ఈ మోర్ ఆప్షన్ లో ఎడిషనల్ గా నీకు ఏమైనా కావాలంటే వాటిని కస్టమ్ ఫీల్డ్స్ అయినా, సిస్టమ్ ఫీల్డ్స్ అయినా ఇక్కడ కనపడతాయి. నాకు ర్యాంకుతో ఉన్న ఫీల్డ్స్ కావాలన్నాడు అనుకో, ఏ ర్యాంకో చూసుకుంటావు. ఏమైనా ర్యాంకులు ఉంటే కనుక ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడికి రండి సార్. ఏదైనా డిస్క్రిప్షన్ ఫీల్డ్ని బేస్ చేసుకుని రాయాలన్నా, కామెంట్ ఫీల్డ్ని బేస్ చేసుకుని రాసుకోవాలన్నా ఇక్కడ ఎడిషనల్ గా సిస్టమ్ ఫీల్డ్స్, కస్టమ్ ఫీల్డ్స్ అన్ని కనపడతాయి. అర్థమైందా బాబు? ఈ మోర్ ఆప్షన్ లో ఇక్కడికి వచ్చేపాటికి ఇదిగోండి సార్, ఇందాక చూసినట్టుగానే జీవీటీ ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ లోదే. ఓకేనా? దీనిలో నాకు ఆధార్ కార్డుతో ఉన్నాయి, పాన్ కార్డుతో ఉన్నాయి, పాస్పోర్ట్ తో ఉన్నాయి కావాలి. అదే విధంగా స్టేటస్ డన్ లో ఉన్నాయి కావాలి, టుడూలో ఉన్నాయి కావాలి, ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి కావాలి. ఓకేనా నాన్న? తర్వాత ఇక్కడికి వచ్చేపాటికి కరెంట్ ఎస్ఐని, శివాక్ ఎస్ఐని కావాలి. నా పేరున ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా టికెట్లు ఇక్కడ కనపడుతున్నాయా? నో, లేవు. రాముకి ఎస్ఐని, రాముకి ఎన్ని టికెట్లు ఎస్ఐ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి కౌంటు? 1. నేను అలా కాదు సార్, కరెంట్ ఎస్ఐని అని పెట్టుకున్నాను, ఆయనకి కూడా లేవంట. అన్ఎస్ఐని పెట్టుకుంటే చాలా టికెట్లు వస్తాయి. అన్ఎస్ఐన్లు ఎన్ని టికెట్లు ఉన్నాయి? టోటల్ గా 10 ఉన్నాయండి.
సపోజ్ ఓకేనా. ఈ మొత్తం ఎన్ని టికెట్లు ఉన్నాయి సార్ టోటల్ గా ఈ ప్రాజెక్ట్ లో ఎస్ఐని మా పేర్లు లేని ఏ పేరు రాము పేరు కానీ నా పేరును కానీ ఏమీ టికెట్ లేకుండా అన్అసైన్డ్ లో ఉన్న ఇష్యూలు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ టోటల్ గా 11 ఉన్నాయి. ఇందాక ఒక ఇష్యూని రాముకి అసైన్ చేశాను, ఏదో ఒక 2-3 ఇష్యూలు నా పేరు కూడా వేసుకుంటానండి. లోడ్ అవుతుంది. అసైన్ టు మీ రాముకు ఉన్నది, అసైన్ టు మీ నా పేరుని వేసాను, అసైన్ టు మీ అసైన్ అసైన్ టు మీ అసైన్ టు మీ సరే సార్ ఓకే. ఎన్నో కొన్ని వచ్చినాయి ఇక్కడ వరకు చాలు ఓకేనా. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు నా పేరు పెడితే ఏమన్నా వస్తాయి? ఎన్ని ఇష్యూలు వచ్చినాయి సార్? మొత్తం 11 ఇష్యూలు కూడా వచ్చినాయి అండి. కొరీ ఎలా ఉంటుందో చూడండి సార్. ఈ కొరీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఎవరైనా. మనం రాసిన కొరీ ఇది ఒకటైనా కాదా? ఒక ప్రాజెక్టే ఇక్కడ మల్టిపుల్ ఇష్యూస్. ఇన్నంటే ఏమన్నాను నేను మీ అందరికి? ఇన్నంటే ఏంటి? మల్టిపుల్ ఇష్యూస్. పాన్ కార్డు ఇదిగోండి సార్, ఆధార్ స్పేస్ కార్డు ఉంది కాబట్టి ఇక్కడ ఏం కనపడుతుంది? స్పేస్ ఉంటే ఇక్కడ ఏముంది? 2 వర్డ్స్ పాస్పోర్ట్ ఓకేనా. ఇన్ ప్రోగ్రెస్, టు డూ, డన్, ఇదిగోండి సార్ ఇక్కడ కనపడుతుంది లేదా? ఎస్ సార్, నో సార్. ఏదైనా నువ్వు తప్పు రాసావు అంటే ఎలా వస్తుందో చూడండి సార్. అక్కడ ఇదిగోండి సార్ ఇలా ఉంది అంటే కనుక ఇలా రెడ్ కలర్ లో ఇంటూ మార్క్ ఉందంటే నువ్వు రాసిన కొరీ తప్పు అని అర్థం సార్. అదే నువ్వంతా ప్రాపర్ గా రాస్తే ఇక్కడ గ్రీన్ వస్తుందండి. ఇక్కడ గ్రీన్ వచ్చిందంటే నువ్వు ప్రాపర్ గా రాసావు అని అర్థం సార్ కొరీని. ఈ కొరీని నేను సేవ్ చేసుకోవాలంటే ఎలాగ సార్? ఇక్కడ ఏముంది ఆప్షన్? సేవ్ యాజ్. సార్ ఎలాగైనా రాసుకోవచ్చు, బేసిక్ లోకి వెళ్ళి ఈ విధంగా అయినా చూస్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు సార్. ఏదైనా అవని నువ్వు కొరీ రాయాలంతే. అర్థమైందా? ఎస్ ఆర్ నో. ఇట్లా అడ్వాన్స్ లోకి వెళ్ళైనా నీకు నచ్చిన విధంగా నువ్వు కొరీ రాసుకోవచ్చు, లేదంటే గనక నువ్వు ఇక్కడికి వెళ్ళి ఎలా అయినా చూస్ చేసుకోవచ్చు సార్. అర్థమవుతుందా? సేవ్ యాజ్ ఓకేనా. సేవ్ యాజ్ అని పెట్టి ఫస్ట్ ఫిల్టర్ ఏదో పేరు పెట్టుకున్నాను సార్ ఇక్కడ నేను, సబ్మిట్. ఈ ఫిల్టర్ సేవ్ చేయగానే ఎక్కడికి వచ్చి కూర్చుంది సార్? ఇక్కడ ఫేవరెట్ ఫిల్టర్ లోకి వచ్చిందా లేదా? ఎప్పుడైనా సరే 2 సంవత్సరాలు పోయినా, సంవత్సరం పోయినా, 10 రోజులు తర్వాత అయినా, 20 రోజుల తర్వాత అయినా సరే మనం ఇక్కడికి వచ్చి దీని మీద ఇలా క్లిక్ చేసామనుకో ఈ ఫిల్టర్ కి సంబంధించిన ఎన్ని ఇష్యూలు వస్తాయో రావా? ఎస్ ఆర్ నో? ఓకేనండి. అర్థమవుతుందా లేదా? ఈ ఫిల్టర్ కి సంబంధించి సేవ్ చేసి పెట్టుకున్నావు అనుకోండి సార్, నీ ఇష్టం. నువ్వు ఏ చేంజ్ చేసినా సరే చేయాలన్నా ఈ ఫిల్టర్ పలానా ఫిల్టర్ నాకు పర్మిషన్ ఇవ్వయా అంటాడు మేనేజర్. ఆయనకి ఎలా పర్మిషన్ ఇవ్వాలో చూపిస్తాను చూడండి సార్. ఈ ముందు కొరీ రాయటం అర్థమైందా లేదా? బేసిక్ గా ఎస్ ఆర్ నో ఎలా వస్తుంది సార్? మీరు అడ్వాన్స్ మీద క్లిక్ చేస్తే కొరీస్ రాయటం అర్థమైందా? సింగిల్ ప్రాజెక్ట్ అయినా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కైనా రాయగలుగుతారు కదా? ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ గా మీకు ఇష్యూలు ఈ విధంగా కనపడుతున్నాయండి. మీ మేనేజర్ ఏమన్నాడంటే నాకు ఇంకొక కాలం యాడ్ చేయవా అన్నారు సార్. ఒక కాలం యాడ్ చేయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఒక ఇష్యూలో ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఈ కనపడుతుంది చూసారా, దీనిపైనకి వెళ్ళి చేంజ్ వ్యూ టైప్. ఇక్కడ ఏముందండి? ఇది డీటెయిల్డ్ వ్యూ అంటే ఇన్డెప్త్ గా చూపిస్తుంది. లిస్టెడ్ వ్యూ అంటే ఇలా వస్తుంది సార్. కనపడుతుందా మీకు? ఎస్ ఆర్ నో? కనపడుతుందా? ఎస్ ఆర్ నో? ఈ విండో రావడానికి నేను ఏం చేశాను? ఇదిగోండి సార్, చేంజ్ వ్యూ టైప్. ఇదిగోండి ఫస్ట్ మనకి డీటెయిల్డ్ వ్యూ ఈ విధంగా ఉంటది. దీన్ని మనం చేంజ్ చేయాలంటే లిస్టెడ్ వ్యూ. లిస్టెడ్ వ్యూకి ఎందుకు వెళ్ళాలి సార్? స్విచ్ ఎందుకు అవ్వాలి? ఎప్పుడైనా సరే నువ్వు కొన్ని ఇష్యూల్ని ఇదిగోండి సార్ సిఎస్వి ద్వారా ఇష్యూల్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇలా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు సపోజ్ చేస్తున్నాను చూడండి సార్. సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూ. దీనిపైన ఇలా క్లిక్ చేశానండి నేను. డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి పైన డౌన్లోడ్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? ఇక డౌన్లోడ్ అయిందండి. నేను ఓపెన్ చేస్తాను. మేనేజర్ ఏమన్నాడంటే శివ నాకు ఈ రిపోర్టర్ ముందు ఉండాలి, ఈ ఎస్ఐ ఇటు పక్కన ఉండాలి అన్నాడు అనుకోండి సార్. మళ్ళీ మనం వాటిని ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు లేదా? కనపడుతుందా ఇది? ఎస్ ఆర్ నో బాబు? కనపడుతుందా? ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతాయి సార్ ఇష్యూలు. మేనేజర్స్ ఏమంటారంటే నాకు కొన్ని ఇష్యూల్ని ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసి ఇవ్వయా అంటాడు సార్. ఎక్స్పోర్ట్ ఎలా చేశాను సార్? నేను ఇక్కడికి వచ్చి ఎలా చేసుకున్నాను? ఇక్కడికి వచ్చాను సార్.
ఇదిగోండి సార్, ఇది ఇటు ఇది ఎటు జరపమన్నాడు అనుకోండి, సింపుల్ గా నువ్వేం చేస్తావు తెలుసా, ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడైతే చేయగలవు, దేనిలో అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగలవు, లిస్ట్ వ్యూలో డీటెయిల్ వ్యూలో ఏమైనా చేంజ్ చేయగలవా? నో, నువ్వు చూడగలుగుతావు అంతే. లిస్టెడ్ వ్యూలో చక్కగా ఒక్కొక్కడు ఏమంటాడంటే ఇంకొక కాలం యాడ్ చేయమన్నాడు అనుకోండి సార్, ఇక్కడికి వచ్చావు, ఓకేనా, ఏదో నువ్వు ఇంకొక ఎడిషనల్ ఏదైనా ఫీల్డ్ యాడ్ చేయాలనుకోండి సార్, ఏదో రిజాల్వ్డ్ సంథింగ్ ఏదో ఒకటి ఇలా వెళ్ళావు సార్, రిజాల్వ్డ్ అనే ఫీల్డ్ యాడ్ చేయమన్నాడు మీ మేనేజర్, ఇదిగోండి సార్ ఇట్రండి, యాడ్ అయిందా లేదా, ఓకేనా. ఈ ఫీల్డ్ నాకు ఇటు జరపాలి అటు జరపాలంటే ఏం చేస్తారు మీరు, సింపుల్ గా ఇలా ఎక్కడ కావాలో అక్కడికి తీసుకొచ్చి వదిలేయచ్చు సార్. కాన్సెప్ట్ అర్థమైందా అండి? ఏ ఫీల్డ్ అయినా ఇక్కడికి వెళ్ళారనుకోండి సార్, సిస్టమ్ ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు, కస్టమ్ ఫీల్డ్స్ ని ఇష్టం ఏ ఫీల్డ్ అయినా, ఇదిగోండి సార్ అల్ట్రాస్, ఎఫెక్టెడ్ కాంపోనెంట్స్ అన్ని యాడ్ చేసి కిందకు వచ్చి అన్ని యాడ్ చేసుకుని మీరు ఏం చేయాలి, కింద డన్, మీరు యాడ్ చేయగానే అన్ని యాడ్ అయిపోతాయి చివరికి. అర్థమైందా బాబు? ఎస్ ఆర్ నో? ఓకేనండి, అర్థమవుతుందా? ఎక్కడ ఎలా వచ్చాను నేను, ఇక్కడ డీటెయిల్ వ్యూ నుంచి లిస్ట్ రావాలి, ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ టోటల్ గా ఎన్ని ఇష్యూలు ఉన్నాయండి నా దగ్గర, టోటల్ కౌంట్ ఎంత నా దగ్గర, ఎన్ని ఇష్యూలు ఉన్నాయి, 11 ఇష్యూలు. 11 ఇష్యూలకి కూడా ప్రయారిటీ ఏముందండి, ఇక్కడ ప్రయారిటీ ఎక్కడైనా కనపడుతుందా మీకు, ఉందా? Yes, sir. పి అనేది ప్రయారిటీ, ఇది మీడియం ప్రయారిటీలో ఉన్నాయి అన్ని, అవునా కదా? Medium. ఏదో ఒకటి అనుకుంటా హైయెస్ట్ లో ఉంది, మీడియం ప్రయారిటీలో ఉన్నాయా లేవా? ఈ 11 ఇష్యూల్లో 10 ఇష్యూలు మీడియంలో ఉన్నాయండి. నేను ఈ 10 ఇష్యూల్ని ఒకటేసారి ప్రయారిటీ మీడియం నుంచి హైయెస్ట్ కి చేంజ్ చేయాలి. ఎలా? ఒకటేసారి అన్ని ఇష్యూల్ని కలిపి ఒక్కసారే చేయాలి. నా కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా? ఒక్కొక్కటి చేయాలనుకో, రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసి నువ్వు చేంజ్ చేస్తావు, ఐ అగ్రి. బట్ నేనేమంటున్నాను, అన్ని ఇష్యూల్ని ఒకసారే చేయాలి. గురుగారు నా కాన్సెప్ట్ అర్థమైందా? ఎట్ ఏ టైం, దాన్ని ఏమంటాం, బల్క్ ఆపరేషన్ అంటాం. దాని బల్క్ అంటే ఏంటి సార్, టోటల్ గా ఒకటి కన్నా ఎక్కువ ఉన్న దాన్ని మల్టిపుల్ అంటాం సార్. ఇదే విధంగా బల్క్ చేంజ్ ఎలా చేస్తాం సార్, ఈ టూల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నీకు ఆప్షన్ ఏముంది సార్, బల్క్ చేంజ్. బల్క్ చేంజ్ అని కనబడుతుంది చూసారా, ఇక్కడికి వచ్చాను. ఏ ఇష్యూని మారవద్దు మనం, GVF 11 ఇష్యూ ఆల్రెడీ హైయెస్ట్ లో ఉంది, దాన్ని వదిలేసి కథమై అన్ని కూడా నేను హైయెస్ట్ పెట్టుకుంటాను సార్. ఎలా పెడతానో చూడండి, దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ క్వశ్చన్ సార్. బల్క్ ఆపరేషన్ లో చూజ్ ఇష్యూస్, ఏ ఇష్యూలు కావాలి నీకు, ఈ ఇష్యూ తప్ప కథమై 10 కావాలి, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఈ 10 ఇష్యూల్ని ఒకసారి నేనేం చేస్తున్నాను, నెక్స్ట్, ఓకేనా. వీటిల్లో ఏది ఎడిట్ అన్ని మార్చుతున్నావా, లేకపోతే ఈ 11 ఇష్యూల్ని మూటు ఏరే ప్రాజెక్ట్ కి పంపించేస్తున్నావా, ట్రాన్సిషన్ డన్ లో ఉన్నాయన్ని క్లోజులు చేస్తున్నావా, లేకపోతే ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయన్ని క్లోజ్ లో పెట్టుకుంటున్నావా? ట్రాన్సిషన్ అంటే ఏంటి సార్, స్టాటస్ చేంజ్ చేయటమే కదా వర్క్ ఫ్లో లో, అది అన్ని ఇష్యూలు ఒకసారి చేంజ్ చేస్తావా, మొత్తం ఇష్యూని పర్మనెంట్లీగా డిలీట్ చేస్తున్నావా, వాచర్స్ ని కొత్త వాళ్ళని యాడ్ చేస్తున్నావా, అసలు ఎవరో వాచ్ చేయకోకుండా ఆపేస్తున్నావా? ఇవన్నీ కూడా దేర్ ఆర్ ద 6 different types of bulk operation available. Those are ఎడిట్ ఇష్యూ అంటే ఏంటి సార్, ఇప్పుడు ప్రయారిటీ మార్చాలన్నా, ఎస్ఐని మార్చాలన్నా, లేకపోతే కస్టమ్ బిల్లో వేరే పేరు పెట్టుకోవాలన్నా, అలాంటి వాటిలన్నిటికి ఏది వాడతామండి, ఎడిట్. ఇప్పుడు మారుస్తా. మూవ్ అంటే ఏంటి సార్, ఒక ప్రాజెక్ట్ లో 11 ఇష్యూలు ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ఇష్యూని వేరే ప్రాజెక్ట్ కి మూవ్ చేయాలంటే వై ఆర్ యూజింగ్ బల్క్ ఆపరేషన్, అప్పుడు నువ్వు ఇది చూస్ చేస్తావు. ట్రాన్సిషన్, ఈ 11 ఇష్యూలకి ఓపెన్ లో ఉన్నాయన్ని ఇన్ ప్రోగ్రెస్ లో పెట్టాలి, ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయన్ని డన్ లో పెట్టాలి, అట్లన్నిటిని ఏమంటామండి, ట్రాన్సిషన్ ఇష్యూ. డిలీట్, మీ అందరికి తెలిసిందే సార్, పర్మనెంట్లీ డిలీట్ అయిపోద్ది. ఇక్కడ రాశాడు చూడండి సార్, పర్మనెంట్లీ అంటే ఇక్కడ ఏమి ఉండవు, ఇంకా డేటా అంతా డిలీట్ అయిపోద్ది, ఓకేనా. వాచ్ ఇష్యూస్ అంటే మీ అందరికి తెలుసు సార్, వాచర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎవరినన్నా ఒక దానిలో నుంచి ఇంకో ప్రాజెక్ట్ యాడ్ చేయాలి, ఎవరైనా అప్డేట్ చేయాలన్నా సరే నీ ఇష్టం సార్. ఏ వాచింగ్ జరగకూడదు, అంతా స్టాప్ చేసేసి అంటే ఇది వాడుకుంటాం సార్. 100% ఎక్కువగా మీరు వాడేది ఆఫీస్లో ఇది ఎక్కువ వాడతారు సార్, ఇది ఎక్కువ వాడతారు. ఈ 4 చాలా తక్కువ వాడతారు, అసలు దీన్ని ఎప్పుడు వాడం సార్. ఎందుకో తెలుసా, డిలీట్ చేయకూడదు ఏ ఇష్యూని కూడా. మాన్యువల్ గా డిలీట్ చేయడం వేరు సార్,
ఒక్కొక్కసారి బల్క్గా డిలీట్ చేయటం వేరు. ఓకేనా? ఎడిట్ ఇష్యూ. గురుగారు అర్థమైందా లేదా? ఇక్కడ ఏం పెట్టాను సార్ నేను? ఎడిట్ ఇష్యూ. ఏడకు రండి సార్. ఎడిట్ ఇష్యూ. ఇందులో నేను చేంజ్ చేద్దాం అన్నది ఏది? ప్రయారిటీ. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను సార్ నేను? హైయెస్ట్. ఉన్న 10 ఇష్యూలు కూడా హైయెస్ట్ ప్రయారిటీ ఏం మారిపోతాయి? హైయెస్ట్ కింద మారిపోతాయి. ఏనా? అవునా కదా? చేంజ్ ఇష్యూ సెక్యూరిటీ లెవెల్స్ అవి మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు, నీ ఇష్టం సార్. ఎస్ఐని మార్చుకోవచ్చు, రిపోర్టర్ మార్చుకోవచ్చు, ఎన్విరాన్మెంట్లు అప్డేట్ చేసుకోవచ్చు, డేట్లు మార్చుకోవచ్చు, కామెంట్లు అన్ని చేయొచ్చు. చేయకూడదు. ఇక్కడ అవైలబుల్ కానివి ఏంటివి? ఏమంటున్నారు సార్ ఇక్కడ? అన్అవైలబుల్ యాక్షన్స్ అంటే ఇష్యూ టైప్ చేంజెస్, ఫిక్స్డ్ వర్షన్ చేంజెస్, ఎఫెక్టెడ్ వర్షన్స్ అండ్ చేంజ్ కాంపోనెంట్స్. వీటిలో ఏంటంటే సార్ మనం ఏం చేయలేమంట? ఇక్కడ కింద రాశాడు చూడండి సార్. ఎస్ సార్ నో. ఇప్పుడు ఈ 10 ఇష్యూలకి నేను ఏం కాన్సెప్ట్ పెడుతున్నాను ఇక్కడ? ప్రయారిటీ చేంజెస్ టు దేనికి? హైయెస్ట్. నీకు ఓకేనా అంటుంది సార్. కన్ఫామేనా? ఇయ్యనా నీ ఇష్యూలు చూసుకో అంటుంది. ఎస్ కన్ఫామ్. సార్ ఇప్పుడు బల్క్ చేంజ్ ఇష్యూస్ లో సమ్మరీస్ కూడా మార్చలేము కదా సార్? లేదండి, మార్చలేము సార్. ఎక్నాలజ్. ఇదిగోండి సార్, అన్ని మారినాయా లేదా ప్రయారిటీస్? బల్క్ చేంజ్ ఇష్యూస్ లో మనం యాడ్ చేసుకోవచ్చా మనకు కావాల్సింది? ఆ 6 కాకుండా, ఆ 6 టైప్స్ కాకుండా? లేదండి. యాడ్ ద్వారా వస్తాయి సార్. అవి ఇట్లా రావండి, మనం యాడ్ చేసుకోవడానికి ఉండదు అక్రమ్ గారు. ఓకే సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు 11 ఇష్యూస్ లో 10 ఇష్యూస్ హైయెస్ట్ లో ప్రయారిటీ చేంజ్ చేశారు. సపోజ్ నాకు ఒక 10,000 ఉంది, అందులో ఆల్టర్నేట్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి. సో 10,000 లో నేను ఒక 4,000 టికెట్స్ కి లోయెస్ట్ హైయర్టీ పెట్టాలి. బట్ అవి సీక్వెన్స్ ఆర్డర్స్ లో లేవు, జంబుల్ వేలో ఉన్నాయి. అప్పుడు ఎలా సార్ అవి ఫిల్టర్ చేసి? వెరీ గుడ్. నీకు నేను రాస్తా చూడు. సెర్చ్ ఫర్ ఇష్యూస్. ఓకేనా నాన్న? నువ్వు అడిగావు కదా ఏ ఇష్యూలు మార్చాలో ఏంటో నాకు తెలియట్లేదు సార్ అన్నావు. అయ్యో పేర్లు గుర్తున్నాయి అంతే కదా నీకు? డేట్ ఇప్పుడు 2,000 నుంచి 3,000, 3,000 నుంచి 2,000 ఇన్ బిట్వీన్ రేంజ్ ఇష్యూలు కావాలి అంతే కదా? ఇన్ బిట్వీన్ అయితే ఓకే సార్. నేను అడిగింది అలా కాదు సార్. సపోజ్ ఇప్పుడు నాకు 10,000 1 కావాలి, 5 కావాలి, 8 కావాలి, 11 కావాలి, అలా. ఓకే, నీకు 1 కావాలి. ఇంకా సపోజ్ టీపీ 5 కావాలను, ఇంకా ఏదో అలా ఒక 4,000 పెట్టాలంటే అలా మాన్యువల్ పెట్టడమే. మాన్యువల్ గా పెట్టుకోవటమేనా? ఏదైనా ఇష్యూలో పర్టికులర్ కీవర్డ్ తో సెర్చ్ చేయొచ్చా? అమ్మమ్మ ఆ ఇష్యూలో పర్టికులర్ కీవర్డ్ ఏదైనా కామన్ గా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. నీ ఇష్టం, చేసుకోవచ్చు, ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అర్థమైంది? ఇప్పుడు ఎన్ని ఇష్యూలు వస్తాయి గణేష్? ఓన్లీ ఇన్నారు కాబట్టి 1, 5. నాకు ఇన్ బిట్వీన్ రేంజ్ కావాలి సార్. అంటే 5 నుంచి 200 కావాలి. 5 నుంచి జస్ట్ 5 నెంబర్ 5 నుంచి 200 కావాలి. దానికి ఎలా రాస్తాం మనం? కొరి ఎలా రాస్తాం? కొరి ఇష్యూ బిట్వీన్ ఐపీ 5 దగ్గర గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏదైతే ఉందో సార్. సింపుల్ గా ఏది కావాల్సి అది ఎలా రాస్తాం తెలుసా? కీ గ్రేటర్ దాన్ ఏ కీ నీది ఏదో సపోజ్ P5 అక్కడి నుంచి అండ్, అవునా? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? కీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అదవుతుందా గురుగారు? ఇక్కడ ఎదర్ ఈక్వల్ టు మర్చిపోయాను, ఒక్క నిమిషం పెడతాను. ఈక్వల్ టు ఏదో ఫర్ సపోజ్ మన దగ్గర ఉన్నాయి అన్ని కదా, ఏమున్నాయి? 11 ఉన్నాయి. TP-11 లేదా 10 పెడతాం. గురుగారు అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నువ్వు సెర్చ్ చెయ్యి. TP-1 not exist and key in between ranges less than or equal to greater than does not exist. TP10 ఒక్కటి లేదనుకుంటా సార్. 9 వరకు పెట్టి చూడండి. TP10 లేదా 9 పెడదాం.
ఎగ్జాక్ట్లీ కొరి అయితే కరెక్టేనండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, కరెక్టే కదా. అంతే సార్, అక్కడ లెఫ్ట్ సైడ్ టిక్ మార్క్ వచ్చింది కదా. 9 does not exist చూపెడుతుంది. ఒక పని So చేస్తాం, check the issues, how many there are. 5/25 సార్. చూద్దాం 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 గురువు గారు. నో, అసలు ఎన్ని ఇష్యూలు ఉన్నాయో చూద్దాం. Syntax issue problem కాదు సార్. అమ్మా ఎవరు Syntax problem కాదు. TB5 ఉందండి, ఉందా లేదా? 5 ఉంది. 2 ఉంది, 4 ఉంది. The latest is 5 నా. సార్ ఇన్ బిట్వీన్ ఇవే ఉన్నాయి. ఇవే ఉన్నాయి సార్. అయితే ఒక పని చేద్దామండి, జిఎఫ్ ఉందా? జిఎఫ్ ఎన్ని ఉన్నాయండి టోటల్? GIF 15 ఉన్నాయండి. 15 దాకా. జిఎఫ్ కీ, ఓకేనా? సారీ, Less than or equal to. కీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకేనా? ఎంతండి? జిఏఎఫ్ ఏమనుంది? GAF జిఏఎఫ్ ఓకే. ఐఫన్ 5 minus 5 ఐఫన్ అండ్ ఓకే. కీ Greater than equal. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, ఓకేనా? ఏదో Minus. జిఏఎఫ్ మైనస్ 15 అంతేనండి. ఇప్పుడు 10 వచ్చినాయా లేదా? Yes. 5 నుంచి 5 ఆ బిట్వీన్ రేంజ్ లో ఉన్నాయన్నీ వచ్చినాయా లేదా? Yes. Yes, sir. ఇలా ఇన్ బిట్వీన్ రేంజ్ లో రాయండి. 4000 ఉన్నాయి, అందులో నాకు 2000 ఇష్యూలు కావాలి. ఆల్టర్నేటివ్ అంటేనేమో నువ్వు మాన్యువల్ గా రాయటమే సార్. అదే 2000 నుంచి 3000 కావాలి నాకు అందులో అన్నాడు అనుకో, ఆ 2000 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 2000 పెట్టుకుంటావు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ చివరికి వచ్చి ఏ అకౌంట్ అయితే అకౌంట్ పెట్టుకుంటావు సార్. నాకు ఈ ఇష్యూలు మాత్రమే ఎక్స్పోర్ట్ చేసి ఇవ్వాలి అన్నాడు అనుకో మేనేజర్, ఏం చేస్తావు? ఈ ఎక్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళి సిఎస్వి ఆల్ ఫీల్డ్స్ అంటే నీ జీరా సిస్టమ్ లో ఉన్నాయి అన్ని వస్తాయి. లేదు కరెంట్ ఫీల్డ్స్ అంటే ఇక్కడ ఏ అయితే ఉన్నాయో అవి మాత్రమే కావాలంటేనేమో కరెంట్ ఫీల్డ్స్. నీ జీరాలో ఉన్న అన్ని ఫీల్డ్స్ కావాలంటేనేమో ఇది వాడుకుంటాం సార్. XML ఎప్పుడు వాడాం, వర్డ్ కూడా ఎప్పుడు వాడాం. నెక్స్ట్ డాష్ బోర్డ్ చెప్తాను సార్, ఒక 2 నిమిషాలు. అయితే సార్ ఒక క్వశ్చన్ అడగం సార్. ఇప్పుడు సిఎస్సి ఫీల్డ్స్ ఏ ఉంటాయా సార్ మనకి? కామా సపరేటెడ్ ఇంకేమీ ఉండవా సార్? కాలన్ అని కానీ టైప్ సింబల్ అని సపరేటెడ్ ఉంటాయి సార్, కామాయే ఉంటాయి సార్. అంటే ఒకదాని తర్వాత ఒకటి అని అర్థం. సార్ అమ్మా ఇందాక టీపీకి క్వెరీ రాసాం కదా, ఇదేనా? ముందు రాసింది సార్. అందులో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇచ్చాం కాబట్టి 5 కూడా వస్తుంది కదా సార్ అందులో? వస్తుంది నాన్న. మరి ఎందుకు అది ఎర్రర్ చూపించింది? అందులో ఇష్యూ లేవు కాబట్టి అది చూపించింది. అంటే 5 అనేది ఇష్యూ ఉంది కదా సార్, టీపీ 5 ఒకటే ఉంది నాన్న. ఇన్ బిట్వీన్ రేంజ్ లేవు అంటుంది దాని దగ్గర. ఇప్పుడు వచ్చిందిగా కొరి ఇది. ఇది ఓకే సార్. అంటే ముందు దాంతో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నాం కాబట్టి టీపీ 5 కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కదా. అంటే టీపీ 5 ఒక్కటే చూపించదు కదా, ఇన్ బిట్వీన్ అన్ని ఉంటే అన్ని చూపిస్తుంది కొరి. ఓకే ఓకే ఓకే. సేవ్ చేయాలంటే సేవ్ ఏదో టెస్ట్, ఊరికే ఫిల్టర్ పేరు టెస్ట్ అని పెట్టి సబ్మిట్ చేసింది. 2 ఫిల్టర్లు ఉన్నాయి. దీని మీద కొడితేనేమో ఈ ఫిల్టర్ చూపిస్తుంది, దీని మీద కొడితే ఈ ఫిల్టర్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఫిల్టర్ యొక్క ఓనర్షిప్ చేంజ్ చేయాలండి. ఈ ఫిల్టర్ యొక్క ఓనర్షిప్ అసలు ఎవరున్నారు దీనికి ఓనర్ అని చూడాలంటే ఎక్కడికి వెళ్ళి చూడాలి? డీటెయిల్స్. ఎవరున్నారు ఓనరు? నేనున్నానండి. నా ఓనర్షిప్ రాముకి చేంజ్ చేయాలి. కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా? ఫిల్టర్ యొక్క ఓనర్షిప్, నా ఓనర్షిప్ మొత్తాన్ని రాముకి చేంజ్ చేయాలంటే ఎలా వెళ్తున్నానో చూడండి సార్. నావిగేషన్ చూడాలి చక్కగా అందరూ. ఈ సిస్టమ్ రైట్ క్లిక్, ఇది చెప్తాను సార్. సిస్టమ్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి, ముందుకెళ్దాం తర్వాత. రండి సార్, ఎక్కడెక్కడైనా సరే షేర్డ్ ఫిల్టర్స్ అని కనపడుతున్నాను చూడండి మీరు.
కనపడిందా బాబు? ఎస్ ఎస్ సార్ నో, దీనిపైన ఇలా క్లిక్ చేయండి. ఇదిగోండి సార్, ఆ ఫిల్టర్ పేరేంటి? నేను పెట్టుకున్న ఫిల్టర్ పేరేంటి? ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఫిల్టర్. ఫస్ట్ ఇక్కడ ఎక్కడైనా కనబడుతుందా అది? ఫస్ట్ ఫిల్టర్ అని కనబడుతుంది ఎక్కడైనా? సార్ నీ ఫిల్టర్ పేరేంటన్నా? ఫస్ట్ ఫిల్టర్ కదా. లేదు సార్. అనిపిస్తలేదు సార్. ఇక్కడ ఎక్కడా కూడా నీ ఫిల్టర్ పేరు కనపడట్లా. నువ్వు ఈ ఫిల్టర్ ని సేవ్ చేసావు, ఆల్రెడీ సేవ్ చేసావు లేదా? సేవ్ యాజ్ ఏ ఫిల్టర్. నువ్వు ఈ ఫిల్టర్ ఓనర్షిప్ చేంజ్ చేయాలి. నాకు ఎలా చేంజ్ చేస్తావు ఏంటి? మనకి మనం అక్కడ మీకు ఫిల్టర్ రాస్తే వస్తుంది కదా. పర్మిషన్స్ అవసరమా సార్ దీనికి? ఏమండి, అన్నీ ఉన్నాయి కదా పర్మిషన్స్. దీని మీద కొట్టాను సార్, నేనే కదా ఫిల్టర్ని. బ్యాక్ వచ్చాను, ఇక్కడికి వచ్చాను. ఇక్కడేముంది? ఎడిట్ పర్మిషన్స్. ఎడిట్ పర్మిషన్. ఎవరెవరికి ఇద్దాం? ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ప్రతి ఒక్క అడ్మిన్కి ఇద్దాం. నార్మల్ యూజర్లకు అందరు కావాలనుకోండి సార్. ఎలా వెళ్తున్నాను ఇక్కడ? నేను దేని మీద కొట్టాను? ఎడిట్ పర్మిషన్స్. ఇది ఎవరికన్నా షేర్ చేద్దామా? ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్టు? జీవీఎఫ్ ఆల్ అడ్మిన్ కి యాడ్. ఇప్పుడు షేరింగ్ లో ఉందండి, ఇది సేవ్ చేశా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు రీఫ్రెష్ చేయి. వచ్చింది సార్. ఓకే, సో షేర్ చేసిన ఫిల్టర్స్ మాత్రమే ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతుంది, అంతే కదా సార్? ఇప్పుడు చూడండి సార్ వాడు, అవునా కాదా? అవునవును. ఇప్పుడు నేను దీని ఓనర్షిప్ ఎవరున్నారండి? దీనికి ఓనరు మీరా? నేనున్నా. ఓనర్షిప్ చేంజ్ చేయాలంటే ఈ కాన్సోల్ పైన క్లిక్ చేస్తే ఏముంది? చేంజ్ చేంజ్ రామ్. అది తిడుతుంది, బాబు రాముకి అడ్మిన్ పర్మిషన్ లేదు ఈ ప్రాజెక్ట్ లో. ఎలా ప్రొవైడ్ చేస్తాను రాముకి అడ్మిన్ పర్మిషన్ ఈ జీవీఎఫ్ ప్రాజెక్ట్ లో? చెప్పండి. నావిగేషన్స్, ప్రాజెక్ట్స్. బాబు ప్రాజెక్ట్స్ కి వెళ్ళాలి. ఏ ప్రాజెక్టు? జీవీటీ ప్రాజెక్ట్. రాముని నేను ఈ ప్రాజెక్ట్ అడ్మిన్ కింద యాడ్ చెయ్యాలి. కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ ఎక్కడైనా యూజర్స్ అండ్ రోల్స్ కనపడుతుందా? దీని మీద కొట్టండి, ఓకేనా? ఇప్పుడు నేను రాముని అడ్మిన్ కింద యాడ్ చేయాలంటే ఇక్కడే ఉంది, యాడ్ యూజర్స్ టు ఏ రోల్. రామ్ అని కొట్టండి సార్, పైన వచ్చాడు. ఇక్కడ ఏం చూస్ చేయాలి నువ్వు? అడ్మిన్స్ యాడ్ చేసావు. ఇప్పుడు రాము ఈ ప్రాజెక్ట్ అడ్మిన్ అని కదా. ఇప్పుడు నేను వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నాను సార్. ఇప్పుడు వెళ్ళి చేంజ్ చేస్తే అవుతుందా అవదా? 100% అయిపోద్ది. అయిపోయిందా లేదా? ఓనర్షిప్ చేంజ్ అయిందా లేదా? ఎస్ సార్ నో? బాబు ఇలా ఓనర్షిప్ చేంజ్ అయింది. ఎందుకేం సార్ అడ్మిన్ కే ఇచ్చారంటే? నువ్వు ఇక్కడ షేర్ చేసేటప్పుడు ఎవరు పెట్టావు? ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పెట్టావు. కాబట్టి ఈ రాము అన్న అతను అడ్మినిస్ట్రేటర్ లో ఉంటేనే చేంజ్ అవుతుంది ఓనర్షిప్. అర్థమవుతుందా లేదా? ఎస్ సార్ నో? అర్థమైందా బాబు? సార్ యూజర్ మేనేజ్మెంట్ లో కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా సార్, అక్కడ డైరెక్ట్ గా ఇవ్వకూడదా? యూజర్ మేనేజ్మెంట్ లో ప్రాజెక్ట్స్ యూజర్ మేనేజ్మెంట్ అక్కడ చూసుకుంటావు నాన్న, అంతే. ఏ యూజర్ కి ఏ ప్రాజెక్ట్ లో ఉన్నారో చూసుకుంటావు. ఇది ఇదే కదా మంది. ఇది ఏ ప్రాజెక్ట్? ఇక్కడ తెలుగులో ఏం రాశాడు నీకు? వెనక తెలుగులో ఏం రాసింది? ఇక్కడ వ్యూ ప్రాజెక్ట్ రోల్స్ వ్యూ వ్యూ అంటే ఓన్లీ చూడటమే నాన్న. అర్థమైందా బాబు? ఓకే సార్. ఈ యూజర్ కి ఏ ప్రాజెక్ట్ లో అడ్మిన్ కింద ఉన్నాడు? ఈ ప్రాజెక్ట్ లో అంట. ఏనా అర్థమైందా లేదా? అంటే ఎడిట్ యూజర్ గ్రూప్స్ లో కనబడుతుంది కదా సార్ సాఫ్ట్వేర్ అడ్మిన్. ఇక్కడ చూసుకుంటానికే పనికి వస్తాం నాన్న, అంతే. ఓకే సార్, ఒక క్వశ్చన్ అడిగా. నాకు ఈ పర్మిషన్ స్కీమ్ లో కూడా ఒక సెక్షన్ ఉంటుంది కదా, మినిస్టర్ ప్రాజెక్ట్స్ అని. అవును. అక్కడ యాడ్ చేసినా ఇక్కడ యాడ్ చేసినా ఒకటే అవుతుందా, లేకపోతే అది వేరు పర్మిషన్ ఇది వేరే పర్మిషన్? అది ఒకటే అవుతుంది. ఇక్కడికి వచ్చావా? ఫస్ట్ ది నీ పేరు అడ్మినిస్టర్ ప్రాజెక్ట్స్. ఇక్కడ నీ పేరు లేదు, నువ్వు షేర్డ్ ఫిల్టర్ లో నీకు యాడ్ చేసి అంతే. దట్స్ ఇట్. ఓకే, కాదు సార్, ఇప్పుడు మీరు ఇందాక ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి రోల్స్ లో యాడ్ చేశారు కదా నన్ను అడ్మినిస్ట్రేటర్ ప్రాజెక్ట్. అది అవును అవును. సో ఇప్పుడు అజ్యూమ్ చేసుకుందాం ఈ ప్రాజెక్ట్ కి స్పెసిఫిక్ సపరేట్ ఫిల్టర్ సపరేట్ స్కీమ్ ఉంది అని, పర్మిషన్ స్కీమ్. ఆ పరిస్థితిలో అక్కడ ఇచ్చే బదులు ఓకే
సో ఇదే ఇక్కడ దీనికి ఒక్కదానికే ఉంది కదా ఇది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ అడ్మినిస్టర్ ప్రాజెక్ట్స్ అని ఒక ఫీల్డ్ ఉంది కదా, దీంట్లో అవునండి. నన్ను యాడ్ చేస్తే కూడా సేమ్ అక్కడ యాడ్ చేసినట్టే అంతే అవుతుందా, లేకపోతే ఇక్కడ యాడ్ చేస్తే నీకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది సార్ పర్మిషన్ లో. అక్కడ యాడ్ చేస్తే ఓన్లీ రోల్ కింద ప్లే చేస్తాం. ఓకే. ఇది హోల్ సోల్ మొత్తం ప్రాజెక్ట్ నీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది ఓకే పర్మిషన్ ఉంటే. అక్కడ ఓన్లీ యూ కెన్ ప్లే రోల్ అంతే, అడ్మిన్ రోల్ కింద పనిచేస్తావు నువ్వు ఆ ప్రాజెక్ట్ లో. ఇది పర్మిషన్ స్కీమాలో అయితే హోల్ సోల్ నువ్వేదేం చేయొచ్చు ఈ ప్రాజెక్ట్. అర్థమైందా బాబు? అర్థమైంది సార్. సార్ ఓనర్షిప్ చేంజ్ చేయటం అర్థమైందా లేదా? సార్ ఒక్కసారి చూపించరా? ఒకసారి ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ కింద గ్రూప్ కింద షేర్ చేశారు కదా, ఒక్కసారి నావిగేషన్ చూపించారా సార్? అది ఏదమ్మా ఏదేది? అడ్మినిస్ట్రేటర్ కింద మొత్తం షేర్ చేశారు కదా సార్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోంచి ఇందాక రోల్ యూజర్స్ అండ్ రోల్స్ దానికి వెళ్తాం. ఓకే బాబు, ఎలా వెళ్తున్నానంటే ప్రాజెక్ట్స్కి వెళ్ళానా, ప్రాజెక్ట్స్ పైన కొట్టు. ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్. ఫర్ సపోజ్ ఈ టెస్ట్ ప్రాజెక్ట్ తీసుకో. ఓకే. ఈ టెస్ట్ ప్రాజెక్ట్ లో ఇటు కిందకి రా. ఇక్కడేముంది యూజర్స్, దీని మీద కొట్టు. ఇక్కడేముంది యాడ్ యాడ్ యూజర్స్ టు ఏ రోల్. ఇక్కడ రాము అనే ఒక్క యూజర్ ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టుకుంటున్నాను సార్. ఇక్కడ ఎన్ని రోల్స్ ఏమున్నాయి ఇక్కడ నీకు రోల్స్? ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్. ఓన్లీ అడ్మిన్. ఇప్పుడు నాకు డెవలపర్ అనే రోల్ కావాలి చంద్రకాంత్. ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తా చూడు, నువ్వు అడిగావు కాబట్టి. సిస్టమ్ ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. కొత్త రోల్ నువ్వు క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఎక్కడైనా ప్రాజెక్ట్ రోల్స్ అని కనపడుతుందా? సెక్యూరిటీలో ఉంది. ఇక్కడ ఓన్లీ డిఫాల్ట్ ఏది ఉందండి గురువు గారు? అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ ఊరికి డెవలపరో ఏ టెస్టరో కావాలనుకో, డెవలపర్ ఊరికి ఏదో పెట్టుకున్నాను సార్. ఇక్కడ యాడ్ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదండి ట్యాబ్ ఇది రీఫ్రెష్ రామ్ వచ్చినాయనా. ఈ రోలు ఈ ప్రాజెక్ట్ లో ఇతను ఏం చేస్తాడు, ఏ పని చేస్తాడు, ఏ రోల్లో పని చేస్తాడు? డెవలపర్. అదే ఇతనికి అడ్మిన్ ఇచ్చాడు సార్. ఇతనికి అడ్మిన్ రోల్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అడ్మిన్ లోను డెవలపర్ లోను రెండిట్లోనూ ఉండొచ్చా? ఎస్, అడ్మిన్ లోను ఉండొచ్చు, ఇతను డెవలపర్ రోల్లోనూ ఉన్నాడు, అదే విధంగా అడ్మినిస్ట్రేటర్ లో కూడా ఉన్నాడు. ఒక ప్రాజెక్ట్ లో 2 రోల్స్ లో ఉండొచ్చా సార్? ఎస్, ఎన్నిట్లైనా ఉండొచ్చు, రెండేగా బాబు. అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ లో అతను అడ్మిన్ కింద పనిచేస్తాడు, డెవలపర్ కింద పనిచేస్తాడు. చంద్రకాంత్ గాట్ ఇట్? నావిగేషన్ అర్థమైందా? ప్రాజెక్ట్స్ ఇంకోసారి చూపిస్తున్నాను. ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్కి వెళ్ళాలి. ఇలా రండి, ఇక్కడికి వచ్చి రోల్స్ ని మీరు యాడ్ చేసుకోవాలి. ఇలా రండి సార్. ఇలా వెళ్ళి ఏ యూజర్ అయితే మీ కస్టమర్ అడిగాడు ఆ యూజర్ని ఇచ్చేసి ఏ రోల్ అయితే ఆ రోలు. ఈ రోల్స్ ఎక్కడి నుంచి బ్లింక్ అవుతుందో తెలుసు కదా. నేను సిస్టమ్ ఆప్షన్స్ లో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ రోల్స్ నేనే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ రోల్ క్రియేట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకుని ఆ యూజర్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా బాబు? ఓకే సార్. రైట్ మా ఒకసారి బల్క్ ఆపరేషన్ మళ్ళీ ఒకసారి చెప్పరా? ఓకేనా? రైట్ సార్. ఎలా వెళ్తాం? నావిగేషన్ చెప్పండి అందరూ. ఇష్యూస్, సెర్చ్ ఫర్ ఇష్యూస్, ఏ అయితే అయ్యి ఫర్ సపోజ్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి సార్. ఇవన్నిటిని ఒకేసారి మార్చాలి మనం. స్పెసిఫిక్ గా నీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటేనేమో ఇక్కడికి వెళ్ళు. నాకేమొద్దు, నా జేరాలో ఉన్న 17 ఇష్యూలు కూడా ఒకసారే చేంజ్ అయ్యా అన్నాడు అనుకోండి సార్. ఏం చేంజ్ చేయాలి? ఏదో ఎస్ఐనియో సంథింగ్ ఎస్ఐని చేంజ్ చేద్దాం. ఇక్కడ ఏముందండి మొత్తం టోటల్ ఎన్ని ఇష్యూలు ఉన్నాయి? 17. దీని మీద కొట్టు, మొత్తం అన్ని ఇలా సెలెక్ట్ చేసుకో ఈ పైన. నెక్స్ట్. ఓకేనా? ఇక్కడ ఆ ప్రాజెక్ట్ లో నాకు ఏం పర్మిషన్ లేదంటే ఎడిట్ చేయటానికి. we don't have a permission to this edit issue. నాకు ఎడిట్ ఇష్యూ చేయడానికి అన్ని ప్రాజెక్టులో ఉండాలి. ఇక్కడ నేను ఏం చెక్ చేసుకుంటున్నాను? మొత్తం అన్ని ప్రాజెక్టులు స్పెసిఫిక్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నానా? అదే నువ్వు స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అనుకోండి సార్, ఇలా వెళ్తావు. ఎన్ని ఇష్యూలు ఉన్నాయి అన్ని ఇష్యూలు ఎడిట్ అన్నిటికి. ఇప్పుడు నాకు ఎడిట్ బటన్ కనబడుతుందా లేదా? ఆ ప్రాజెక్ట్ లో ఉందంట పర్మిషన్స్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సయ్యద్ గారు అర్థమవుతుందా? ఎస్ సార్. ఇలా వెళ్తావు, నీకు ఏది కావాలో అది ఎంజాయ్ చేస్తావు. ఇక్కడ ఉదయసైనియో ఏది కావాలో అది చూస్ చేసుకుని రాము గారికి 17, 18 ఉన్నాయి కదా టికెట్లు, 5, 6 అవన్నీ కూడా ఆయన పేరుని వెళ్ళిపోతాయి సార్. ఇట్లా కన్ఫర్మ్ చేస్తే అంతే.
సింపుల్ రిఫ్రెష్ ఎక్నాలెడ్జ్. ఏనా అర్థమైంది? అప్పుడు అన్ని ఇష్యూలు ఎవరి పేరుకి వెళ్ళినాయి? రామ్ పేరు. వచ్చేసినాయి లేదా? బల్క్ గా ఒకసారి చేంజ్ చేయటం. ఎస్ సార్. రైట్ సార్. ఇదిగోండి సార్, ఇలా ఏదో కొన్ని ఫిల్టర్ ఇప్పుడు చూసావా, ఎస్ఐని నా పేరునున్న ఏమీ లేవు చూసావా, ఇక్కడ ఇది తీసేసి రామ్ పేరు పెట్టుకుని మళ్ళీ నేను ఇష్యూని ఏం చేస్తున్నాను, ఈ ఫిల్టర్ని సేవ్ చేసుకుంటున్నా. సేవ్ యాజ్ పెట్టుకుని ఏదో ఏబిసి అని పెట్టాను సార్ ఫిల్టర్ పేరు. ఓకేనా? ఇప్పుడు రాము ఇష్యూలని ఎన్ని? ఎస్ సార్ నో? ఎస్ సార్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ లోకి వెళ్తే ఎవరు ఓనర్ ఉన్నారు దీనికి, ఫిల్టర్ కి? నేనున్నా. ఓనర్షిప్ చేంజ్ చేయాలంటే మీ అందరికి తెలుసు, ముందు దీన్ని షేర్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఓనర్షిప్ చేంజ్ చేసుకుంటారు. ఈ రెండు అర్థమైనయా లేదా? ఎస్ సార్ నో? సార్ తర్వాత ఇక్కడ ఏదో కనపడుతుంది సార్, ఏంటిదండి ఇది? సబ్స్క్రిప్షన్. సార్ జనరల్ గా మీరు ఆలోచించండి సార్, మీరు ఏదైనా యూట్యూబ్ లో ఒక సాంగ్ విన్నారనుకోండి సార్, వాళ్ళు ఏమంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటారు సార్. ఎందుకు చెప్పండి? నోటిఫికేషన్స్ వస్తాయి కదా సార్. వెరీ గుడ్. అంటే ఏం లేదు సార్, వాళ్ళు కొత్త పాటని రేపు కానీ ఎల్లుండి కానీ డెవలప్ చేశారనుకో, వాళ్ళు పబ్లిష్ చేయగానే నీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. వస్తుందా రాదా? అలర్ట్ వస్తుంది అనమాట. ఓహో వీళ్ళు ఒక న్యూ సాంగ్ ప్లే చేశారా, ఒకసారి విందాం మనం అన్న ఎలా అలర్ట్ వస్తుందో ఇక్కడ కూడా ఈ ఫిల్టర్ ఏబిసి అనే ఫిల్టర్ లో ఏదైనా అప్డేట్ చేసినా మాడిఫికేషన్ చేసినా ఫలానా గ్రూప్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి అన్నాడు అనుకో, ఎలా వెళ్తున్నాం చూడండి సార్. డీటెయిల్స్ ఇదేముందండి, న్యూ సబ్స్క్రిప్షన్, దీనిపైన ఇలా క్లిక్ చేసి ఏ గ్రూప్ అయితే ఉందో ఆ గ్రూప్ వాళ్ళని ఇలా చేసుకుని ఇక్కడ ఏముంది సార్, ప్రతిరోజు వెళ్ళాలా, డేస్ పర్ ఏ వీక్ వెళ్ళాలా, డేస్ పర్ మంత్ వెళ్ళాలా, అడ్వాన్స్డ్ అంటే క్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ అంటే మినిట్స్, అవర్స్, డే పర్ మంత్ అని ఎన్ని ఉంటాయి. షెల్ ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు మనం అందరం వింటాం దాని గురించి. ఇక్కడ మినిట్, ఎవ్రీ మినిట్ కి వెళ్ళాలి అని ఇలా క్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయంటే నేను మీకు చూపిస్తా. అంటే ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. వచ్చాం కాబట్టి ఇక్కడ దాకా, ఇక్కడికి వచ్చాను సార్. గూగుల్లో ఇలా పెట్టి క్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ అని కొట్టి ఎంటర్ కొట్టండి. ఈ క్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటాయి సార్. ఇదేముందండి, సెకండ్స్, మినిట్స్, అవర్స్, డే ఆఫ్ మంత్, డే ఆఫ్ వీక్, ఇయర్, ఎప్పుడెప్పుడు జరగాలి అన్ని. ఇదేదో స్టార్ 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 అని పెట్టేసి మనకి ఇక్కడ టైం చూడదు, మంత్ చూడదు, మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోద్ది. క్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ అంటే సెకండ్స్ తో సహా రాయొచ్చు. ఇక్కడ నువ్వు సెకండ్స్ తో రాయటానికి ఉంటుందా? డేస్ లో ఎక్కడైనా ఉందా? డేస్ లో ఎక్కడైనా ఉందా? సెకండ్ పరిచి సెకండ్ కి నాకు వెళ్ళాలి, వెళ్దాం. అప్పుడు అడ్వాన్స్డ్ లోకి వచ్చి కస్టమైజేషన్ మొత్తం ఒక 6 స్టార్లు ఉంటాయి సార్. ఇలా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? ఇక్కడ 7 ఉంటాయి సార్. ఇలా పెట్టుకుంటారు సార్. ఏది కావాల్సి అలా స్టార్ 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 ఇలా పెట్టుకుంటారు సార్. 12 మినిట్స్ ఎప్పుడెప్పుడు జరగాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు చూసారా, ఎస్ ఆర్ నో. ఈ క్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ మనం షెల్ ప్రోగ్రామింగ్ లో నేర్చుకుంటాం సార్. ఓకేనా? ఇది అసలు ఎంత సెకండ్ కి మెయిల్స్ లేదట్టుగా ఎవరో పెట్టుకోరులేండి, అసలు అది ఇంపాసిబుల్. డైలీ పెట్టుకుంటారు సార్. డేస్ పర్ వన్స్ పర్ డేనా, 3 గంటలకు ఒకసారి వెళ్ళాలా, 2 గంటలకా, గంటకా, 30 నిమిషాలకి, 15 నిమిషాలకు కూడా వెళ్ళాలనుకో, ఎవ్రీ 15 మినిట్స్ కి నోటిఫికేషన్ రావాలి. ఎప్పుడెప్పుడు రావాలి ఇక్కడ పెట్టుకోది. ఆ ఇన్ఫర్మేషన్ నీకు కనపడుతుందా లేదా? ఆ డేటు అంటే 12 గంటల 35 నిమిషాలకి వెళ్ళాలి. ఏఎమ్మా పిఎమ్మా నువ్వు పెట్టుకో, ఎప్పుడెప్పుడు వెళ్ళాలో పెట్టుకుని ఇక్కడ ఏం పెట్టాలి, ఇది మర్చిపోకూడదు. సెండ్ అండ్ ఈమెయిల్ పెట్టుకుని సబ్స్క్రైబ్. ఈ గ్రూపులో ఉన్న జీరా సాఫ్ట్వేర్ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ ఇష్యూలో నువ్వు ఏదైనా అప్డేట్ చేసినా, మాడిఫై చేసినా వెళ్తా సార్, నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. కాన్సెప్ట్ అర్థమైందా అండి? ఎస్ సార్ నో? దీన్నే ఫిల్టర్ సబ్స్క్రిప్షన్ అంటారు సార్. ఓనర్షిప్ చేంజ్ చేయటం, నాకు ఆ ఫిల్టర్ కనపడలేదు బాబు అంటేనేమో ఎవరికైతే కావాలో వాళ్ళకి షేర్ చేయటం, గ్రూప్ వాళ్ళకి మెయిల్స్ వెళ్ళాలంటేనేమో ఇక్కడ చేంజ్ చేస్తాం సార్. అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? ఓకే సార్. గాట్ ఇట్? ఎస్ సార్. సార్ ఎవరైనా అడగండి సార్. అక్రమ్ సార్. సార్ ఇప్పుడు ఇది మీరు ఫిల్టర్ పెట్టారు కదా, ఇప్పుడు ఫిల్టర్ మనము వేరే వాళ్ళకి అసైన్ చేయొచ్చా? ఏ ఫిల్టర్? ఇప్పుడు ఫిల్టర్ ఓనర్షిప్ మీద ఉంది కదా సార్.
అవును, చేయొచ్చు, ఏముంది. ఓనర్షిప్ అసైన్ చేసినప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, ఎవరికైతే మీరు షేర్ చేశారో వాళ్ళకి అది మళ్ళీ కనిపిస్తుందా మరి సేమ్ గా? కనపడుద్దిగా, ఎవరైతే ఉన్నారో దీనిలో వాళ్ళకి కనపడుద్ది. నాకు కనపడాలని రూల్ లేదు కదా, నీ ఓనర్షిప్ చేంజ్ అయిపోయాడు. ఓకే ఓకే అర్థమైందా నాన్న? ఓకే సార్. రైట్ సార్. ఈ ఫిల్టర్ ని వేరే వాళ్ళకు మొత్తం ఇక్కడ షేర్ చేసేవా అంటే ఫస్ట్ ఈ వారాలు అంత ఇచ్చామనుకో మీ ఫ్రెండ్ కి, మీ ఇద్దరు వాడేది ఒకటే జర అయితే ఈ ఫిల్టర్ ని లొకేషన్ పాత అతను షేర్ చేసేమనుకో అతను కూడా యూజ్ చేసుకుంటారు సార్. అవుట్ గోయింగ్ మెయిల్. అవుట్ అంటే నీ దగ్గర నుంచి బయటికి వెళ్తుంది సార్. నన్ను అర్థమైందో లేదా? ఇక్కడ షేర్ చేయడం ఇది అసలు ఎవరు వాడడం, కాకపోతే ఏంటంటే ఫీచర్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. సిఎస్వి ద్వారా ఎక్స్పోర్ట్ చేయడం అర్థమైందా? ఇష్యూలు ఎక్స్పోర్ట్ చేసుకోవడం, కాన్ఫిగర్ చేయటం సార్. ఇక్కడ వరకు మీరందరూ నాకు అర్థమైందంటే మనం నెక్స్ట్ దేనికి వెళ్దాం? డాష్ బోర్డ్స్. కొత్త డాష్ బోర్డుని క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మేనేజ్ డాష్ బోర్డ్. ఇక్కడ ఏముందండి? క్రియేట్ ఏ న్యూ డాష్ బోర్డ్. ఇక్కడికి వచ్చాను సార్. నా డాష్ బోర్డ్ పేరు జీరా డాష్ బోర్డ్, ఏదో జీరా అని పెట్టుకున్నాను సార్. బ్లాంకా సిస్టమా? బ్లాంక్ అంటే ఏంటిది? అంత ఏం ఉండదు, ఇంకా వాటి మీద ఏం గ్యాడ్జెట్లు ఉండవు. సిస్టమ్ అంటే సిస్టమ్ డిఫైన్డ్ గా ఒకటి క్రియేట్ అయ్యి ఉంది కదా, ఆ విధంగా వస్తుంది. నీకు ఇది కూడా కావాలంటేనేమో ఏది పెట్టుకుంటావు? సిస్టమ్. నాకు అది వద్దు, బ్లాంకే కావాలి అంటే నేను ఫ్రెష్ గా యాడ్ చేసుకుంటా. అంటే ఇక్కడ ఈ డాష్ బోర్డ్ ని ఎవరెవరికి షేర్ చేయాలి? అందరికి, ఎవరైతే లాగిన్ అయ్యారో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలా? లేకపోతే ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళకైనా, లేకపోతే స్పెసిఫిక్ గా గ్రూప్ వాళ్ళకైనా, లేకపోతే పబ్లికా? పబ్లిక్ అంటే ఏమవుతుంది సార్? ఇక్కడ మీనింగ్ ఏం కనబడుతుంది చెప్పండి, చెప్పాలి అందరూ. అందరికీ కనిపిస్తుంది. ఇదేంటిది? అందరికి, అది యాక్సెస్ ఉన్నవాడికి లేనివాడికి అందరికి. ఇది ఓన్లీ లాగిన్ ఎవరైతే అవుతారో వాళ్ళకి మాత్రమే. రైట్? ఇప్పుడు నేను ప్రాజెక్ట్ బేస్ చేసుకుని ఏదో సరదాగా జీపీటీ ప్రాజెక్టు దీనిలో ఉన్న అడ్మిన్లు అందరికీ కనపడాలి యాడ్ చేసుకున్నాను సార్, షేర్ చేశాను. తర్వాత నువ్వు ఇంకో గ్రూప్ వాళ్ళు పెట్టావు అనుకో, ఒకవేళ ఇదిగోండి సార్, అవుతున్నాయా లేదు ఇక్కడ? ఎస్ ఆర్ నో? నేను యాడ్ చేసుకోవచ్చా లేదా? డాష్ బోర్డ్ ని క్రియేట్ చేసుకున్నాను సార్, బ్లాంక్ పెట్టుకున్నాను. షేర్డ్, ఎవరెవరికైతే షేర్ అయ్యి ఉందో అది పెట్టుకుని ఇక్కడ ఏం కొడతాను? యాడ్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? ఈ ఓనర్షిప్ చేంజ్ చేయాలంటే డాష్ బోర్డ్ ఓనర్షిప్ ఎక్కడికి వెళ్తాం సార్ మనం? పక్క ట్యాబ్ లోకి వచ్చానండి, సిస్టమ్, ఇటండి పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇటు కిందకి రండి సార్, జనరల్ ఇటు కిందకి రండి. షేర్డ్ ఐటమ్స్ డాష్ బోర్డ్ ఇక్కడ కనబడుతుందా లేదా? దీని మీద కొట్టి, ఇదేనప్పుడు నేను క్రియేట్ చేసిన డాష్ బోర్డు. దీని ఓనర్షిప్ చేంజ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఓనర్షిప్ చేంజ్ చేస్తాం సార్. కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఓనర్షిప్ చేంజ్ చేయాలంటే ఆయన ఏ గ్రూప్ లో ఉండాలంట? అడ్మినిస్ట్రేటర్ గ్రూప్ లో ఉండాలి. అది మీకు తెలిసిందే కదా, కాన్సెప్ట్ తెలుసా తెలీదా? అడ్మినిస్ట్రేటర్ గ్రూప్ లో ఆ ప్రాజెక్ట్ లో అన్ని యాడ్ చేయాలి సార్. ఓకేనా? అది యాడ్ చేయడం మీకు తెలుసు కాబట్టి ఈ డాష్ బోర్డు క్రియేట్ చేశారు కదా, దీనిపైన ఇలా క్లిక్ చేయండి. ఈ డాష్ బోర్డు పైన ఏమేమి యాడ్ చేయమంటుందండి? గెడ్జెట్స్ ని యాడ్ చేయమంటుంది. కొత్త గెడ్జెట్స్ ని యాడ్ చేయాలంటే యాడ్ గెడ్జెట్. ఓకేనా? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ బాక్స్ గెడ్జెట్స్ ఉంటాయి, నథింగ్ బట్ రిపోర్ట్స్. రిపోర్ట్స్ అంటే ఏంటి సార్? ఫర్ సపోజ్ నేను ఒకవేళ 2 డైమెన్షనల్ రిపోర్ట్ వేసాను అనుకోండి సార్. 2 డైమెన్షనల్ రిపోర్ట్ ఏమి డిస్ప్లే చేస్తుందంట? చెప్పాలి, ఏం డిస్ప్లే చేస్తుంది? డిస్ప్లే ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇష్యూస్. ఏముంది? రిటర్న్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ ఫిల్టర్. ఫలానా ప్రాజెక్ట్ లో నాకు రాముకి అసైన్ అయిన టికెట్లు, ఇక దాన్ని క్లోజ్ చేసి ఇక్కడ ఏమొచ్చింది? డాష్ బోర్డ్ గెడ్జెట్ పేరేంటి? 2 డైమెన్షనల్ గెడ్జెట్. నువ్వు ఇక్కడ ఏది చూస్ చేసుకోవాలి? నువ్వు ఆల్రెడీ సేవ్ చేసావే ఆ ఫిల్టర్లు ఇక్కడ కనపడతాయి సార్. కనపడతాయి లేదా? ఏబిసి ఫిల్టర్ అని ఇక్కడ చూస్ చేసుకుని ఎస్ఐని ఓట పెట్టుకుని ఇంకో టైప్ ఏమో, ఇదేమో ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ అంటే ఏంటి? గ్రాఫ్ లో ఎక్స్ యాక్సెస్ అంటే ఏంటి సార్? వై యాక్సెస్ అంటే ఏంటిది? హారిజాంటల్ అండ్ డైమెన్షనల్ కాబట్టి వర్టికల్ 2 రకాలుగా ఉంటాయి సార్. న్యాచురల్ గానా, టోటల్ గా? టోటల్ గా ఎన్ని ఉన్నాయి అని చూపించేసి, అసెండింగ్ ఆర్డర్ లో చూపించమంటావా, డిసెండింగ్ గా? ఇక్కడ పెట్టుకో. ఎన్ని రికార్డులు డిస్ప్లే అవ్వాలి? నాకు ఒక 20 రికార్డులు డిస్ప్లే అవ్వాలి. ఎవ్రీ 15 minutes అప్డేట్ జరుగు, సేవ్. ఇవ్వండి సార్. ఏమేమి ఇష్యూ టైపులు ఉన్నాయి, ఎవరికి అసైన్ అయ్యి ఉన్నాయి ఇక్కడ కనపడుతుందా లేదా? ఎన్ని ఇష్యూ టైపులు ఉన్నాయంటే పాన్ కార్డు మీద? 4.
ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయి? 7. 4, 7 కలిపితే 11. ఇవన్నీ ఎవరికి అసైన్ అయి ఉన్నాయి? రాముకి. కొన్ని నా పేరుని నేను మార్చుకుందాం అనుకున్నాను సార్. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చా, ఏదో ఇందులో 1, 2 నా పేరుని పెట్టుకుందాం అనుకున్నాను అనుకో. నేను డీటెయిల్ వ్యూలోకి వెళ్ళి సింపుల్ గా అసైన్ టు మీ, ఇక్కడికి వచ్చాను, అసైన్ టు మీ, ఇక్కడికి వచ్చాను, అసైన్ టు మీ. ఓకే, ఇలా పెట్టుకున్నా. ఇదేంటిదండి? ఏబిసి ఫిల్టర్కి వెళ్ళాలి. అసైన్ టు మీ, అసైన్ టు మీ 2 ఫిల్టర్లే పెట్టా. నేనేం చేయను, దీన్ని ఏం చేస్తాను ఇప్పుడు? రీఫ్రెష్. నా పేరున ఎక్కడైనా కనపడుతుందా? ఏబిసి అన్న దాంట్లో నా పేరున ఉన్న టికెట్లు కనపడుతున్నాయా? నా పేరు ఇక్కడ ఎక్కడైనా కనపడుతుందా? ఓన్లీ ఇదిగోండి సార్, నువ్వు మళ్ళీ మార్చుకోవాలి ఫిల్టర్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇడే ఉంది. ఇక్కడ ఎంతమంది పేర్లు, ఎన్ని ఇష్యూలు ఉన్నాయి? ఓన్లీ ఒక ఎస్ఐనీస్ ఉందా? ఎస్ఐని అని ఉందా? కదా. అప్డేట్ అర్థమవుతుందా లేదా? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకో కాలం ఉందనుకోండి సార్, అలా ఎన్నైనా యాడ్ అవుతా ఉంటాయి. ఇంకో గెడ్జెట్ యాడ్ చేద్దాం ఉన్నాను. ఇక్కడ ఏముంది? ఎక్కడైనా కొట్టొచ్చు, ఎక్కడైనా కొట్టొచ్చు, నీ ఇష్టం. నేను ఊరికి ఇప్పుడు పై చార్ట్ని యాడ్ చేద్దాం అనుకున్నాను సార్. పై చార్ట్ అని ఇక్కడ ఎక్కడైనా కనపడుతుందని చూడండి. యాడ్ గెడ్జెట్. ఇది పోదండి, మీరే క్లోజ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత క్లోజ్. ఇదిగోండి, అది కిందకు వచ్చింది. నాకు ఇక్కడ కాదు, ఇది ఇటు పక్కన కావాలి, అది అటు పక్కన కావాలనుకో, డ్రాగ్ అండ్ డ్రాప్ చక్కగా కనపడుతుందా? డాష్ బోర్డ్ నీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్, ఇది ఫిల్టర్ లెవెల్లోనైనా ప్రాజెక్ట్ లెవెల్లోనైనా రాసుకోవచ్చు అంట. నేనేం చేస్తున్నాను ఇక్కడ? ఫిల్టర్ లెవెల్లో రాసుకుంటున్నాను సార్. ఫిల్టర్ లెవెల్లో అయినా రాయొచ్చు, ప్రాజెక్ట్ లెవెల్లో అయినా రాయొచ్చు. ఆధార్ కార్డ్, మన ప్రాజెక్ట్ జీవీఎఫ్ కదా. ఇక్కడ ఏమని రాశాడు? సేవ్డ్ ఫిల్టర్ అయినా వాడుకో, ప్రాజెక్ట్ అయినా వాడుకో అన్నాడు సార్. ఎస్ఐనిసా, ఇష్యూ టైప్సా, నీకు వీటిల్లో ఏది కావాల్సి అది చూజ్ చేసుకో. నేను ఇష్యూ టైప్ పెట్టుకున్నా. ఎవరీ 50 minutes అప్డేట్. కనబడుతుందా బాబు? పాన్ కార్డ్ ఎంత ఉంది, పాస్పోర్ట్ ఎంత ఉంది, అంతా గ్రాఫ్ వచ్చేస్తుంది. చెప్పండి. డాష్బోర్డ్స్ మనం ఇక్కడ ఓన్లీ రిపోర్టింగ్ పర్పస్ యూజ్ రిపోర్టే సార్. జనరల్ గా మనం ఒక 20 మంది ఉన్నాం. మన 20 మంది ఏం చేశారనేది మేనేజర్కి తెలియాలి. ఓకేనా? ఆయన వచ్చి, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇష్యూ టైపులు పెట్టావు అనుకోండి సార్, సార్ అవే రిపోర్ట్స్ స్ప్రింట్స్ లో కూడా మనకి జనరేట్ చేయొచ్చేమో కదా సార్? అంటే లెఫ్ట్ సైడ్ రిపోర్ట్స్ అనే కాలం ఉంటది కదా సార్, ఆ రిపోర్ట్స్ లో కూడా సేమ్ ఈ రిపోర్ట్స్ పై చార్ట్ సార్. ఈ ప్రాజెక్ట్ లో రాము ఎంత పర్సెంటేజ్ ఉంది? నాకు కనపడుతుందా లేదా నాన్న? రాము ఎన్ని టికెట్ల మీద ఉన్నాడు? ఎన్ని టికెట్లు కంప్లీట్ చేశాడంటే 7. నేను 5. సార్ నాకు ఈ కలర్ మార్చాలి, బ్లూ కలర్ వద్దు, నీ ఇష్టం. నాకు ఇక్కడ కూడా వద్దు, ఎడ్యు కొట్టి గ్రీన్ పెట్టుకో. ఇలా షేర్ మార్కెట్ లో చేస్తారు సార్. ఎన్నైనా మార్చుకోవచ్చు సార్. సింపుల్ గ్రాఫికల్ గా ఎన్నైనా చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి నీ ఇష్టం, నెంబర్ ఆఫ్ గెడ్జెట్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రాక్టికల్ గా చేస్తారా అందరూ? సార్ ఇది ఒకసారి ఇప్పుడు నా ఐడి నుంచి ఒకసారి అంటే రామన్ ఒక ఐడి క్రియేట్ చేశారు కదా, దాంట్లో నుంచి ఒకసారి లాగిన్ అయ్యి షేర్ అయిందో లేదో చూద్దాం సార్. ఓకే, ఇన్కాగ్నిటివ్ మోడ్. బట్ అది యాడ్ చేయాలనుకుంటా కదా మనం రోల్స్ లో. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ చెక్ చేద్దాం. రాము గారు, రామ్ అడ్మిన్. మేనేజ్ డాష్బోర్డ్. సార్ ఎవరో గేస్తున్నారండి, గీయొద్దు బాబు ప్లీజ్. రాము గారు కనబడుతుంది ఇది మీకు? ఈ ప్రాజెక్ట్ లో మీకు ఉంది కాదు కనపడుతుంది. ఈ ప్రాజెక్ట్ లో ఏం లేదంట, రోల్ యాడ్ చేయలేదు కదా సార్. రోల్ యాడ్ చేయలేదు కాబట్టి ఈ ఫిల్టర్ లో కనపడుతుంది. సో ఇది బై డిఫాల్ట్ నాకు వచ్చేస్తుందా సార్? అంటే ఇప్పుడు వచ్చేస్తాం కాదండి, ఇక్కడ నీకు షేరుల్లో ఉందా లేదో చూసుకోవాలి. ఈ షేరుల్లో నువ్వు ఉన్నావు అనుకోనా, ఏ దానిలో అయితే నువ్వు ఉన్నావు ఆ ఇన్ఫర్మేషన్ నీకు కనపడుతుంది. అది ఇక్కడ నేను గ్రూప్ ఏం పెట్టాను? యూజర్ గ్రూప్ లో నువ్వు ఉంటావు కదా. ఫర్గెట్ దిస్ వన్, నువ్వు దీంట్లో లేవు కాబట్టి నీకు అది కనపడట్లా. దీనిలో నువ్వు ఉన్నావు కాబట్టి నేనేం చేశాను, ఇక్కడ ప్రాజెక్ట్ బేస్ రాసా. ఇక్కడ నేను సారీ ఈ డాష్ బోర్డ్కి వెళ్తే ఇక్కడ నేనేం రాశాను, ఇక్కడ
ఈ ప్రాజెక్ట్ కి మాత్రం ప్రాజెక్ట్ బేస్ రాశారు. నేను ఫిల్టర్ పెట్టానా? నో. లేదు. ఫిల్టర్ పెట్టాలంటే మళ్ళీ నీకు ఓనర్షిప్ ఇవ్వాలి, నేను అడ్మిన్ చేయాలి, అప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. అంటే సార్ ఇప్పుడు మీరు ఇక్కడ క్రియేట్ చేశారు, క్రియేట్ చేసి నాకు ఆ గ్రూప్ కి షేర్ చేశారు, ఆ గ్రూప్ లో నేను ఉన్నాను కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వేరే ఐడి తోటి, రామ్ అనే ఐడి తోటి మీరు ఎప్పుడైతే లాగిన్ అయ్యారో, లాగిన్ అవ్వగానే డాష్బోర్డ్స్ చేంజ్ చేసుకోవాలా నేను, లేకపోతే అవసరం నీకు డైరెక్ట్ కనబడిపోద్ది. కనబడట్లేదు అనుకోండి సార్, ఇక్కడికి వెళ్ళి మేనేజ్ డాష్బోర్డ్ కొన్ని ఫేవరెట్స్ లో పెట్టాం అనుకుని డిస్ప్లే అయిపోద్ది. ఓకే ఓకే సరే సార్. ఓకేనా? రైటా రామ్ గారు, అందరికి అర్థమవుతుందా? ఓకే ఎస్ సార్, నో. ఈ రోజు కాన్సెప్ట్లు అర్థమైనాయి కదా? రైట్ సార్. అయితే ఈరోజు ఇప్పుడు ప్రసాద్ సార్ క్లాస్ ఉండదండి, సార్ బయటికి వెళ్ళారంట. అయితే రేపొద్దున ఈవినింగ్ సెక్షన్ కూడా సార్ తీసుకుంటానన్నారు, 2 సెక్షన్లు తీసుకుంటానన్నారు. ఓకేనా? అందరికి అర్థమైందా బాబు? ఎస్ సార్, నో. రేపు తీసుకుంటారా సార్ ఈవినింగ్? రేపు ఈవినింగ్ తీసుకుంటారండి. రేపు మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటారు. మాక్సిమం రేపు మనం లైనెక్స్ చెప్తాం కాబట్టి మనకే రేపు సరిపోద్దండి. 10-11 వరకు నేనే తీసుకోవచ్చు రేపు, ఎందుకంటే లైనెక్స్ కదా, ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి, కాన్ఫిగర్ చేయాలి, అన్నీ చేసి మనం లైనెక్స్ లో కమాండ్లు నేర్చుకోవాలి. లైనెక్స్ నేర్చుకుంటాం, నాట్ జీరా. ఓకేనా? సాటర్డే సండే మన డ్యూటీ అది సార్. ఓకేనా? ఈ ఫిల్టర్లు, ఈ డాష్ బోర్డులు ఈ రోజుకి ప్రిపేర్ అయితే మీరు తరోగా ఉంటారు సార్. అర్థమైంది కదా అందరికి? రైట్ సార్. రేపు పొద్దునైతే ప్రతి ఒక్కళ్ళు పే చేసిన వాళ్ళు మాత్రమే అలా చేస్తాం సార్ రేపు, ఎందుకంటే కొంచెం ఖాళీగా ఉంటాం కదా. కంగారు ఏం లేదు మనకి. ఇప్పుడు ఒక అరగంట లేట్ అయింది అనుకో, ఒక అరగంట తర్వాత పెంచుకోవచ్చు, ఆఫీస్లో ఉండవు కాబట్టి. నేనేం చేస్తానంటే ఓన్లీ లాగిన్ ఫీజు 25,000 ఎవరైతే పే చేశారో వాళ్ళని మాత్రమే అలా చేస్తాను సార్. ఓకేనా? గాట్ ఇటా? థ్యాంక్ యూ గైస్. రైట్ సార్. కొంతమంది పెండింగ్ ఉన్నారు, ప్లీజ్ క్లియర్ అమౌంట్. ఓకేనా? రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఆల్ ఆఫ్ యూ. టుమారో మార్నింగ్ 7:30కి మీట్ అవుదాం లైనెక్స్ తో. ఓకేనండి అందరికి? గంగాధర గారు అందరికి అర్థమవుతుందా? రామ్ గారు వేస్తాను రైట్ కదా? బాయ్ అండి. Yes sir, yes sir. బాయ్ 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 Bye sir.